20వ నెల 2వ తారీఖు మొదటి ఆదివారం నాడు ఆయన గుర్తించి, ఆయన పెంచి, ఆయన పోషిస్తూ మరొకసారి ఆయన శరీరం ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి, ఈ రోజున సంఘాన్ని బలపరచుట కొరకై అమ్మా వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. చూడండి ఈరోజు వాక్యము క్రమంలో వస్తూ ఈ రోజున కీర్తనలు గ్రంథంలో నుండి 14వ అధ్యాయం 3వ వచనంలో నుండి మనతో మాట్లాడడానికి దేవాది దేవుడు సాక్రమెంట్ వాక్యంగా ఆయన సిద్ధపాటు చేసి ఉంచాడు. సాక్రమెంట్ వాక్యం ఈరోజు ఆ వాక్యానికి దీనిలో నుండి దేన్ని తీసుకుంటే సాక్రమెంట్ వాక్యంగా మలుచుకోవచ్చు. జాగ్రత్తగా ఆలోచించి. దారి తొలగి అని వల్లూరి సాత్విక్, దారి తొలగి అని ఇటీవల ఏర్పడింది. ఎవరు? పూజిత. ఒక్కరైనను లేరని మన కంకిపాటి రాణి గారు ఏం చేశారు? చెడి ఉన్నారు అని. మరి ఒల్లూరి సందీప్ మేలు అనేది మన తాడి గడప శివశాల్ పెద్దలైన వారు ఉన్నారు, రక్షించబడిన వారు. ఇది నాకు ఉపయోగపడద్ది చెప్తే తెలుసుకుంటే బాగుంది. చూడండి, అది వస్తుందా రాదనేది పక్కన పెట్టండి. ఆశీపరుగా ఈ రోజున మాట్లాడింది. ఒకవేళ నీది కాకపోయినా నీ మనసులో నుండి అది వచ్చింది కనుక దేవుడు దాన్ని ఇస్తాడు. ఇది ఆ ఆలోచన కలిగి ఉన్నావు కాబట్టి దాన్ని కొంచెం ముందు కొనసాగించేసి తప్పించవచ్చు. అంతేగాని ఖచ్చితంగా అయ్యగారు చెప్పింది నేను చెప్పలేకపోయానని సింక్ అవ్వద్దు. దేవుని పేరు ఉన్నారు, ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు. ఏ మాట అయినా ఒక మాట పలిగితే ఆ మాట ఆయన లెక్కేసేస్తాడంతే. మనస్ఫూర్తిగా నీ హృదయంలో నుంచి పంపించండి. ఎవరో అలక్ష్యించేసి నాకు ఎందుకులే ఊరుకోవద్దు. ఈరోజు దేవుడే ఈ రోజు ఒక మాట తెలియచేయనై ఉన్నాడు శరీరం గురించి. చెప్పండి అమ్మా. వారందరూ ఇంకెవరు? మీ ఇద్దరు, నువ్వు కూడా ఇద్దరు, వారందరూ. ఇంకా అన్నం తెరలేదమ్మా. ఒక్కరు అని మరి అక్షయరాణి కూడా ఒక్కరు అన్నారు. మగపిల్లలు ఎవరు అట్లా నా కొడుకులు. అమ్మా మీకు అర్థం కాలేదా? మరోసారి చెప్తానేనైతే అర్థం కాకపోతే అలా అడగాలి ధైర్యంగా. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనా లేరు అని ఉంది. ఇందులో శరీరం తీసుకునే మనకి శరీరానికి పనిచేయాలని అంటే ఈరోజు సాక్రమెంట్ వాక్యంగా మలవద్దని కనుక చాతుర్యంగా దాంట్లో ఏదైతే శరీరానికి తీసుకోవచ్చు అనేది జాగ్రత్తగా ఆలోచించండి. చాలా మటుకు చెప్పారు. మరి సంతోషం. మీరు కూడా అమ్మా లేరు అని మన 9 వరకు శాస్త్రాన్ని దారి తొలగి అని ఒల్లూరి షాలప్ రాజు గారు దారి తొలగి. శాంతిరాజు గారికి అందలేదు. మరి నా భార్య చెప్పింది అనుకుంటున్నారు. ఎవరిదో అలాగే చెప్పాలి. ఆలోచన ఎందుకంటే ఈ రోజున ఆలోచన స్టార్ట్ అయితే వచ్చేసరికి ఇలా ఎంతుందా వాక్యం, నిజంగానే మనకి ఇలాంటి ఆహారం వస్తుందా. మనకి ప్రతి నెల కూడా ప్రత్యేకమైన వాక్యం ఒక్క రోజే వస్తుంది. మొదటిగా శరీరం తీసుకునే రోజే ఆ వాక్యం వస్తుంది. ఇంకా అన్ని వారాలు రాదు. సాక్రమెంట్ వాక్యం అంటే ప్రభు శరీరం ఇస్తున్నాం కాబట్టి దానికి సంబంధించే వస్తుంది. ఇది గ్రహిస్తున్నారు లేదు కానీ దానికోసం కొంత ప్రార్థన చేసి దేవుడి దగ్గర అడుగుతాయా. మీ శరీరం ఇచ్చే ముందే చెప్పాలి.
అదే వచ్చినాం. ఒకవేళ దీంట్లో లేకపోతే బయటదల్లా తీసుకుని చెప్పడమే కానీ శరీరానికి సంబంధించింది రావాలి. ఒకవేళ మన క్రమం దాంట్లో లేదనుకో బయటికి వెళ్ళినా దాన్ని తీసుకొచ్చి చెప్తున్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మన క్రమంలో ఇచ్చుకుంటూ వస్తున్నాడు. కనుక ఈ రోజున పోయిన శరీరం పోయిన నెలలో దేని గురించి చెప్పుకున్నాం? శరీరం యొక్క తిరస్కరించి. ఓకే, మంచిగా చెప్పావు తల్లి. ఫస్ట్ ప్రైజ్ నీకు వచ్చింది అప్పుడు లేదు కదా. సరే, నీకు ఈ రోజు జ్ఞాపకం చేసినందుకు నీకు ప్రైజ్ ఇస్తా. చెప్పండి, ఈరోజు ఏం చెప్పుకుందాం? అమ్మా, ఒక్కడైనా లేడని ఆంధ్రి గారు, ఒక్కడైనా లేడని ఆంధ్రి గారు. ఇంకా చెప్పేశారు అందరూ చెప్పేసినట్టేనా? సరే, దేవుని కృపను బట్టి దేవుని దయను బట్టి ఈరోజు ఒక అంశం ఏంటంటే ఒక అన్నవారు మరి కంకిపాటి రాణి గారు, ఆంధ్రి గారు. అమ్మా, ఇంకెవరు? ఇద్దరేనా? నువ్వేంటి చెప్పింది? ఒక్కడు. మరి ఇంకే మాట్లాడలేరా నువ్వు? గెలిచినోడు కూడా మౌనంగా ఉంటారు ఎవరైనా. అబ్బా, నేను గెలిచేసాను ఈ వారంలో, ఈ నెలకని సంతోషిస్తారా లేకపోతే మూల కూర్చొని ఉంటారా? మరి పిల్లలు ఎవరైనా చిన్నిని గెలుచుకుంటే అంత అడవుడి చేస్తారు తెలుసా స్కూల్లో? నేను ముందు అని అలా ఉంటారు. దేవుళ్ళు కూడా అంత మౌనం పనికిరాదురా, అంత మౌనం పనికిరాదు. మొదటిగా చెప్పింది కంకిపాటి రాణి గారు, రెండవదిగా అక్షయరాణి, మూడవదిగా సంగపేట గారు. ఎట్లా కట్ట మాట్లాడారు అమ్మా, ఎట్లా కట్ట. అది ఏంటి అంటే ఒక్కడైనా లేడు. అసలు ఒక్కడనే ఉంది తెలుసుకుందాం. లేడన్నారు కదా, ఒక్కడైనా లేకపోతే వెంటనే తెలుసుకుందాం. లేదా లేకపోతే ఈ సువార్త ఎందుకు, ఈ సభ ఎందుకు, ఇవన్నీ ఎందుకు, మందిరాలు అసలు ఒక్కడలేని కారణాలు ఇవన్నీ ఎందుకు, అసలు దాన్ని తెలుసుకోవాలని ఎలా ఇదంతా కూడా ఈ రోజున అయోమయంగా ఉంది. ఆయన వారందరూ దారి తొలిగిపోయారంట. వారందరూ దారి తొలిగిపోయారు. తొలిగిపోయారు బొత్తిగా అంట. అసలు ఎందుకు పనికి రాకుండా బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేసేవాడు ఒక్కడే లేడు, మేలు చేయవాడు ఎవరైనా లేరు, ఒక్కడే లేడు అసలు. ఏమంటే ఈరోజు మొదటిగా చెప్పిన వారికి క్రమంలో అన్ని ఇక్కడ ఉన్నాయా? ఇవ్వు. తప్పటి కొట్టున్నామా? రావాలి, రాక విన్నదయ్యారు మీరు. ఎందుక దేవుడు మొత్తం మీద చూసి అడిగారు. మంచిది. దేవుని దయను బట్టి, దేవుని ప్రేమను బట్టి ఈ రోజున అనేది తీసుకున్నాం. ఆ అంటే ఏంటో తెలుసుకున్నాము. మరి శరీరం ఇచ్చే ముందు ఆ ఒకటిని గురించి తెలుసుకున్నాం. అంటే ఆ ఒకటిని తెలుసుకునే ముందు ఒక్కదైనను లేదన్నా కదా. ఆ లేని స్థితిలో మానవుడు ఎందుకున్నాడు, ఎలా ఉన్నాడో నేను తెలుసుకుని అలా వెళ్ళిపోతూ ఆయన దగ్గరికి వెళ్దాం. ఈ శరీరం దగ్గర అంటే మేలు చేయవారు లేడు, మేలు చేయవాడు ఒక్కడు లేడు. మరి ఏం చేస్తున్నాడు? మేలు చేసేవాడు లేరు కదా. వాక్యం ఈ రోజున మేలు చేసేవాడు లేడని ఉంది. లేకుండా మేలు చేసేవాడు ఒక్క లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు? వాళ్ళంత మానవులు ఉన్నారు భూమి మీద. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎలా ఉన్నారు అంటే దాని గురించి జ్ఞాని అయినటువంటి సులోమన్ గారు ప్రసంగి గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఆ మానవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏ చోట్ల ఉన్నాడు, ఏమేం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, మేలు చేసే స్థితిలో ఎందుకు లేడు మానవుడు అంటే తెలియజేస్తుంది. 7వ అధ్యాయము 26వ వచనం. అమ్మా, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడేను, అది
వలల వంటిదై ఊళ్ళ వంటి మనస్సును బంధకము వంటి చేతులు కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడదు చెప్తుంది వాక్యం. ఇక్కడ ఏమని చెప్తుందంటే ఆ వకానే తీసుకుని రోజున ఆ వకానే తీసుకుని మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది అంటున్నారా. జ్ఞాని దేవుడి దగ్గర జ్ఞానాన్ని పొందుకున్న ఆయన అన్నాడు, సామాన్యుడు కాదు. ఈ భూమి మీద ఎంతో చదువుకుని బిఏ చదువుతున్న, డిగ్రీ చదవచ్చు, ఇంజనీరింగ్ చదవచ్చు, ఈ చదువులన్నీ బొళ్ళలు ఉన్నాయి. పిహెచ్డి చేసిన దీనికి అందదు. దేవుడి నుంచే డైరెక్ట్ గా పొందుకున్నాడు జ్ఞానాన్ని చిన్న వయసులోనే. ఇస్రాయేల్ ప్రజలు 70 లక్షల మంది బాబు, వీళ్ళందరూ పెద్ద పెద్దోడు బాబు, కుప్పలు తిరిగిన వాడు, వారు యుద్ధ సూర్యుడు బాబు. వీరి ముందు నేను ఏ పార్టీ వాళ్ళలో రాజుగా ఉండడానికి అయ్యా నాకు ఒక్క జ్ఞానమి బాబు. దేవుడు ఆయన ప్రార్థన విని ఎదురుగా నిలబడ్డాడు, నీకేం కావాలో కోరుకో అని. కోరుకోబట్టి ఇంత వయసులో చాక్లెట్ కావాలనో, బిస్కెట్ కావాలనో, 5 స్టార్ కావాలని ఇలాంటివి కోరుకుంటారు పిల్లవాడు వయసులోనే ఉన్నారా. తండ్రి చేత ఆ చోట్లో అభిషేకించబడి రాజుగా చేయబడినప్పుడు ఆయన చిన్నవాడైనప్పటికీ ఎంత జ్ఞానం చూడండి. చిన్నవాడైనప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, దేవుడు ఎదురుగా ఉంటే అయ్యా వచ్చావా నాకు భయం వేస్తుంది బాబు, నాకు భయం వేస్తుంది. నా భయం పోవాలంటే జ్ఞానం కావాలి, ఈయన పరిపాలించాలి. వీళ్ళు ఎదురు చెప్పేవాడు, నీకే ఎదురు చెప్పారు, మోషే గారికే ఎదురు చెప్పారు కదా బాబు. నేనే పాటు అంతంత ప్రవక్తలే గడగడ ఒదిగిపోతే నేను బాలుడుగా ఉంటే పరిపాలన చేయను. మోషే గారిని ఎన్నిసార్లు కొడతాకొచ్చారట, చంపి అంతా కూడా ప్లాన్ చేశారట. అంతటి ఆయన ఎవరైనా సామాన్యుడా? రాజు కోటలో ఉండి ఎంత ప్రావీణ్యుడంట, మాట నేర్పగలిగిన వాడు, అలాంటి చాతుర్యం కలిగిన వాడంట. అలాంటి ఆయనే మరి ఏమి చేయలేక ఒక్కొక్కసారి కోపం వచ్చి చేతికిచ్చిన పలకలే వాడగొట్టాడు. అదంతా మరి బాలుడికి ఎలా తెలిసిందో ఏమో. దేవుడి దగ్గర జ్ఞానం అడగాలని ప్రార్థన చేసుకుంటే ఆయన జ్ఞానం అడిగాడు. అలాంటి జ్ఞానంతో ఉన్న ఆయన అన్నాడు, సామాన్యుడు కాదు. ఏమన్నాడు? మరణము కంటే అసలు చచ్చిపోతేనే దుఃఖం కదరా, దానికంటే దుఃఖం ఏదైనా ఉందా? చచ్చిపోయినట్టే ఎంత దుఃఖం వస్తుంది. మనుషుల మధ్యలో ఒక మనిషి చనిపోతే ఎంత దుఃఖంరా, దానికంటే దుఃఖమైన ఇంకోటి ఉందని చెప్తున్నాడు జ్ఞానంతో. అర్థం చేసుకోండి. నేను ఇక్కడ నా సొంతదైతే కాదు, ఈ రోజు చెప్తున్నది శాక్రిమెంట్ వాక్యం ఒకటి ఉందట, మరణం కంటే ఎక్కువ దుఃఖమైంది. అదేంటంట? ఇక్కడే చదువుకున్నారు కదా, అదేంటి అమ్మా? ఒకటి నాకు కనబడేరు, అది వలల వంటిదై ఊరుల వంటి మనస్సులో బంధకం వంటి చేతులు కలిగిన స్త్రీ. ఏం చేతులు ఉంటాయంట? స్త్రీ చేతులు పడితే ఎలాంటి వాడైనా కుక్కగా అయిపోతాడంటే. ఈ జ్ఞానంతో చెప్తున్నాడు, సామాన్య అనుభవించి చెప్తున్నాడు. వాళ్ళ జ్ఞానం కూడా కాదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన చిన్నప్పుడు జ్ఞానం పొందుకుంటే ఆ జ్ఞానంతో ఎన్నెన్నో చేసుకుంటూ వెళ్ళిపోయాడు భూమి మీద. తిరుగులేని ఏకైక రాజుగా ఏర్పడి చేశాడు. ఆనాడు ఇస్రాయేల్ ప్రజల రాజు ఈ సులోమాన్ గారు అంటే ఎవరికైనా సరే దడ సులోమాన్ గారు ఇదిగో ఇది ఇవ్వనాలని తీసుకెళ్ళాడు బాబుని ఇచ్చేసాడు. అంతే, ఇది మన జడిసిపోయి ప్రతి రాజు కూడా ఆయన ఇంట్లో గల్లిచ్చేశారు. పెళ్లికి అల్లుడు అయితే మమ్మల్ని ఏం చేయలేదు. చూడండి, అసలు ఆ చుట్టుపక్కల రాజులందరూ కూడా గడగడ ఒలుగుతూ ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు ఒక ఆమె ఇచ్చేసారు. ఎందుకో తెలుసా? సంబంధం కలుపుకుంటే నా మీదకి రాడు కదా. అలాగే చాలా మంది రాళ్ళు అయిపోయారు. అలా ఇచ్చి అన్నిలు కూడా ఇచ్చేసారంట. ఆయన అన్నిలు కూడా ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేశారంటే వల వేశారు. వలల వంటి వారై బంధకము వంటి చేతులు కలిగిన వాళ్ళై వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని చెయ్యకూడని వాటిని చేపించేశారు. అంతే కదా రాసింది ఇక్కడ. ఆయన రుచి చూసి రాశాడు, అంతేగాని ఏదో చదువుకున్నా ఎక్కడో చదివింది కాదు. ఇది చదువుకున్న అనుభవించి రాసిన రాతలు ఇవి.
అనుభవించాల్సిన రాత్రులు. అందుకనే అంటున్నాడు ఏంటంటే, ఒకటి నాకు కనబడినది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ దేవుడి దృష్టికి మంచిదై మంచివారైన వారు దానిని తప్పించుకుందరు, కానీ పాపంలో ఉన్నవారు దానిలో పట్టబడతారట. దేవుడి దృష్టి మంచివారైతే తప్పించుకుంటారట. ఆ వలలో నుంచి, ఆ చేతుల నుండి, వలల వంటి చేతులు, ఆ చేతుల నుండి తప్పించుకుంటారు. ఒకటి ఉందంట, మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది. ఎంతమంది దుఃఖపడతారు అనుకున్నారు? మంచివాడు అంటే బాగా ఆ గ్రామంలో మంచిగా ఉన్న కుటుంబంలో ఒకడు వెళ్ళి ఆడవాళ్ళు పడి చక్కని జీవితాన్ని పాడు చేసుకుని ఎన్నో తీసుకుని వెళ్ళిపోయాడు అనుకో, ఎంత బాగుపడతారు. ఏడాబాయ్ ఇంటికాడ 10 ఎకరాలు ఉంది, ట్రాక్టర్ ఉంది, బుల్లెట్ ఉంది, మీ నానేంటి, మీ అమ్మేంటి, మీ అన్నలేంటి, మీ సిద్ధేంటి, ఏంట్రా బాబు ఇక్కడేంట్రా అంటే నేను రానంటాడు. ఎందుకు అనుకుంటున్నారు? మరణం కంటే దుఃఖమైంది అది. సామాన్యంగా చచ్చినా పోయేది రాడు. ఒకసారి ఏడ్చలేదు, ఏంట్రా బాబు ఈ అనుకుంటారు చాలా మంది అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెడు కానీ, తోడబుట్టిన వారు కానీ, ఆ గ్రామస్తులు కానీ ఒక్కొక్కడిని చూసి ఆ విధంగా ఉండదు. అది ఏంటిదో తెలుసా? స్త్రీ అంటే ఒక్కటే కాదు, అలాంటి ఇంకా చాలా ఉన్నాయి. దీన్ని బట్టికే చూపిస్తున్నా ఈరోజు. మరి జాగ్రత్తగా ఉండాలి శరీరం తీసుకునేవాడు. అదంతా మరణం కంటే ఎక్కువ దుఃఖమైందంట. దాంట్లో పడితే మంచిది కాదని అన్ని అనుభవించి చెప్తున్నాడు అంతే. పిల్లవాడుగా ఉండి చెప్తలేదు. పిల్లవాడుగా జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానంతో అన్ని చేశాడు. అన్ని చేసి ఆఖరణ అంటున్నాడు అనమాట, వ్యర్థం ఆకాశం కింద ఉన్నాయన్నీ వ్యర్థమే. రాసుకుంటూ వచ్చి ఆ వ్యర్థంలో ఇది ఒక మాట చెప్తున్నాడు. నెంబర్ 1 ఈ విధంగా అది ఏదైనా సరే మరొకటి పట్టుకుంటుంది. మరొకటి కూడా చెప్పుకుందాం. 3 మాటలు ఉంటాయి ఈ బయట సంబంధమైన. అసలు అయితే ఒకరితో సరిపెట్టేద్దాం అనుకున్నాం. మరి ఒకరితో సరిపెట్టే సరిగా కుదురుతలేదని రెండవది కాబట్టి తీయటం జరిగింది. అది రెండవది ఏంటి అంటే, మరి అది ఏ రూపంలో ఉంటుంది? మరొక రూపాన్ని గురించి యెషయా గ్రంథం 56, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనం. అమ్మా, కుక్కలు తిండికి ఆతురపడినట్లు ఎంత తినినను వాటికి తృప్తి లేదు. అది కాపర్లు అట్టివారే. చూడండి ఇక్కడ చెప్తుంది, చదువమ్మా. అమ్మా, దేనిని వివేచింపజాలరు? వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. చాలండి. ఇక్కడ చెప్తున్నారు ఏంటి అంటే, ఇది ఎవరి గురించి చెప్తున్నారు? సేవకుల గురించి. భలే క్యాష్ చేసి మాకు ఆ విధంగా ఉండాలి. ఈ మరణం కంటే దుఃఖమైంది ఉంది. అది స్త్రీ గురించి చెప్పారు కదా, మరి ఆ గురించి చెప్పుకోరు అసలు బైబిల్లో లేదా? మరి సేవకుల గురించి కూడా ఉంటుంది కదా అని ఖచ్చితంగా ఇక్కడ ఎదురు సమాధానం వస్తుందని నాకు తెలుసు. అది బట్టి చెప్పుకుని, అంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళ గురించే చెప్పుకుంటే వెళ్ళిపోతారా? మా ఎదురు నిలబడిన వాళ్ళ గురించి చెప్పరా? అంటే మిమ్మల్ని గురించి కాదు, అసలు ఎవరి గురించే చెప్పరు కదా, సేవకుల గురించి కూడా చెప్పరు కదా అనే క్వశ్చన్ మార్కు మీలో ఉండకూడదనే మరి రెండవదిగా దీన్ని పంపించాడు దేవుడు. నేనైతే తీలా, దేవుడు ఇచ్చాడు. దీన్ని చెప్పు రెండవ మాటగా ఏమని చెప్తున్నాడు అంటే, ఇక్కడ కుక్కలు తిండికి ఆధారపడిన పడును, ఎంత తిరిగినా వాటికి తృప్తి లేదు. ఈ కాపులు లాంటి వారే, వారు దేనిని విచారింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గంలో పోదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే, సొంత ప్రయోజనం.
నాకు ఈ సంఘం కావాలి, ఆ సంఘం. 1000 మంది సంఘం ముందున్నా కానీ ఇంకా 1000 మంది కోసం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమని ఆ సేవకుని 1000 మంది ఇచ్చాడు కదా దేవుడు. ఆ 1000 మందిని రోజుకి అసలు అన్నాడు, కనీసం పొద్దున్నే సాయంత్రం అన్నారు. అసలు ఒక కూడా చేయమని ఇంకా కావాలంటారా? ఒకళ్ళ దొరక 5-6 పిల్లలు పుట్టేసుకోడండి. ఎంతమంది పుట్టినా ఉంచుకున్నాడు. మరి దాన్ని బట్టి ఈసారి కొన్ని రోజులు అయ్యేపటికి ఇంతమందిని నేను కనలేనని భార్య అందో, పెంచలేనని భర్త అన్నారు. ఇద్దరి మీద సగ్గి పడిపోయి 3 అని ఆఖరికి 2 అని ఒక్కరు కూడా కట్టినారు. ఇప్పుడు ఈయనకైతే ఇంత లేదు కానీ సేవకుడు కనేసి ఎంతమంది కన్నా నేను పెట్టగలనని ఒప్పుకుంటే ఓకే. ఇప్పుడు నిన్న మనకి వాక్యం చెప్పడానికి వచ్చారు. వాళ్ళు 3 కూడా బేళ్ళు నాగలేసి అయితే ట్రాక్టర్ ఎత్తుతున్నారు. దున్నుతున్నారు అనడానికి ఏంటయ్యా నీకు రుజువు అంటే ఇప్పుడు నుంచి చెప్పాడుగా, చెప్పలేదా? అటు భార్య భర్త ఆయన కొద్దిగా కాలేబు గారే కొంచెం ఆయన చెప్తారు. కానీ దున్నుతున్నారు అంటారు, రుజువు ఇచ్చారా కాదా? నిలబడి దున్నాడు 3 మాటలు తీసుకుని మనందరికీ కలిపోయి సరిపోయినంత వాక్యం చెప్పాడు. అవునా కదా? అలాంటి వాళ్ళకే ఎంతమంది ఉన్నా కొంత చేస్తారు, వెనకమాట సపోర్ట్ ఉంది కాబట్టి. ఒక్కడు కూడా ఇంకా కావాలంటే నేను సరిగా ముసలోడిని, నా భార్య ఏదో ఇప్పటికే మోకాళ్ళు చెప్పాడు, మాకు ఇంకా కావాలి, ఇంకో సంఘం కావాలని పరిగెడుతూ న్యాయమా? దీనికి పెట్టు వీళ్ళకే నేను గృహదర్శనాలకు సరిగా రాలేకపోతున్నా. మీరు ఏమనుకుంటున్నారు కదా, నా బాధే. ఇంటికి వచ్చి అమ్మాయి ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని ఇంకా నెల వచ్చి దర్శించాలి. అంతేకాదు గృహ దర్శనానికి వస్తే కొంతమంది అనుకుంటారు కానుకు వచ్చారని అనేది అనుకుంటారు కూడా, అనేది కూడా ఉంది. నాకు ఈ సంఘాన్ని పెంచితే చాలు, నా మనసులో అలా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా సరే నా ముందు నా పిల్లలను పొగిడితే నాకు సంతోషం. కానీ ఎక్కడో ఎవరినో తీసుకొచ్చి పొగుడుతూ అయ్యేది ఇదేనంటే నాకు అసలైతే ఉంటుంది. బాధే కదరా, నా పిల్లలను చూసుకుని నేను బేరమని కన్నా, నేను కన్నా బిడ్డ దగ్గర చూసుకుని నేను గుర్తుకుంటాను. కానీ ఎక్కడో ఎవడో కన్నారు, మురుచుకోవచ్చు బాగుంటే అందంగా ఉన్నాడని ఈ రోజున కాలేపు గారు పైన అన్నా. కానీ ఈ రోజున మీకు నాకు మనకి ఉన్నటువంటి ఆ ప్రేమ అనేది కడుపులో నుంచి వస్తుందిరా, కడుపులో నుంచి వస్తుంది. అవునా కాదా? మరి చాలాసేపు చెప్పింది అమ్మగారు. నాకు ఆమె దృష్టిలో ఉందామని నడిపి అలా ఉంది. నాకు అలా కాదు, ఇక్కడే స్టార్ట్ అవ్వాలి. మంచి చెప్తున్నావు, నేనేమంటలేదు బాబోయ్, నేనేమంటలేదు బాబోయ్. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడ సేవకుడు గురించి చెప్తుంది. ఆ సేవకుడు గురించి ఏం చెప్తుందంటే, ఇక్కడ కాపరులు అట్టివారే, వారు దేనిని విచారింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గంను పోదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనం కానుకలు ఇచ్చిన కానుకలు ఇంకా తీయాలి, ఇంకెయ్యాలి. లేనప్పుడు పైన ఆయన అడగాలి, మిమ్మల్ని అడగాలి. ఊరికి అలా చెప్పేస్తే చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఎవరిచ్చిందో తెలుసా? ఆ ప్రేరేపణ దేవుడిచ్చింది. లేకపోతే ఇక్కడ కొంతమంది అంటారు, ఆ ఊర్లో గిలగిల తనుకో ఎదురుగా ఇచ్చేది, ఇంటి ముందు కూర్చుని కట్టున పని కూడా అగలేస్తుందని గిలగిల తనుకుంటే ఇంటి ముందు కూర్చుని ఎవరో రూపాయి బయటికి తేరాయి అంటారు. మీకు తేరావుగా నాకు చెప్తున్నారంటే ఎవరిదని? దేవుడు తెప్పిస్తున్నాడు. బండ్ల మీద రూపాయి పుట్టించే మహానుభావుడు ఆయన. బండ్ల మీదే ఆయన పోషించే మహానుభావుడు. పచ్చని గడ్డిలో పచ్చని మేత వేపుతాడు. ఎక్కడంటే ఆ బండ మీద నుంచోవాలి. ముందు బండ్ల మీద నుంచోగలిగిన వారే దాన్ని రుచి చూడగలరు. అదే ఈ రోజు చెప్తుంది. ఈ శాక్రిమెంట్ తీసుకుంటానికి సేవకులు స్వప్రయోజనం కోసం చూస్తున్నారట. ఒక్కడు లేడు. మొట్టమొదటిగా ఏమైపోతున్నారు? మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కలదు. ఆ ఒకటే వలలో పట్టం. అంశం ఒకటే కాదు, చాలా వలలు ఉన్నాయి. ఆ వలలో పట్టం, ఆ వలల వంటి ఉరులు వంటి ఆ కోరికలు, ఆ తలంపులు మొట్టమొదటిగా తీసుకుపోతుంది. రెండవది ఒక్కడో లేడు. స్వప్రయోజనం కోసం ఎవరు చూసినా నాకు ఇది కావాలి, ఎంతున్నా ఇంకా కావాలి.
ఎంతన్నా కావాలంటే లోకంలో కొనుక్కుంటాలో తప్పలేదు. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు? ఏ పూటకి ఇచ్చేది ఆ పూటకి అన్నాడు. కానీ నాకే నెలకి లేకపోతే 2 నెలలకి లేకపోతే సంవత్సరానికి సరిపడి మళ్ళా ఏ పూటకి ఆ పూట ఉంటేనే ప్రార్థన చేస్తాడు. సేవకుడికి నాకు వచ్చారు, నువ్వు మాలో చేరయ్యా, నీకు 2,50,000 ఇస్తాం, మందిరం కడతాం, ఇంకా స్లాబ్ వేస్తాం, ఇంకా అదేది చేస్తామని. వద్దయ్యా మీరు నెల ఇస్తానన్నారు. నెల ఇస్తే నేను సేవగా చేసేది అసలే ముసలోడేమో శుభ్రంగా వండుద్ది నేను పెడతాను, నేను తింటాను, ఇద్దరు కలిసి కొట్టుకుంటాం. అట్లా శేష జీవితం, నా మిగిలిన శేష జీవితం కొన్ని ఆత్మల కోసం బతికించాడు, లేకపోతే ఎప్పుడు తీసుకోరు. అది నాకు తెలుసు కనుక ఆ విధంగా ఉన్నాను అని ఈ రోజున ఖచ్చితంగా బలిపెట్టి ముందు నుంచి బైబిల్ పట్టుకుని చెప్తున్నాను అంతే. ఇదంతా కూడా నిన్ను గురించి చెప్పి నన్ను గురించి మానేసి కదా, ఆయన ఏది ఇస్తే అదే చెప్తాను. మిమ్మల్ని గురించి హెచ్చరిస్తే మీ గురించి, నన్ను గురించి హెచ్చరిస్తే నా గురించి, అమ్మగారి గురించి అయితే అమ్మగారి గురించి ఎంత చెప్తా. ఆమె ఏమన్నా తర్వాత ఇంటికెళ్ళాను. ఇప్పుడైతే కొద్దిగా అటు ఇటుగా పెడుతుంది, సార్ అసలు పెట్టకపోయిన వాళ్ళు నా పిల్లలు నాకు తెలిసి పెడతారు. లేదు పిల్లలు కూడా కాదు, దేవుడు పెడతారా. నా దేవుడు అయితే అన్యాయం ఉంచడు. ఒకవేళ ఆయన ఉంచాలని అనిపిస్తే వస్తున్నాయి. దేవుడికి స్తోత్రం. ఆ విధంగా చెప్తుంది ఈ రోజున వాక్యం. ఇది రెండో మాట మూడో మాట కాడికి వెళ్దాం. మరి అందుకే ఈ రోజు మనకు వాక్యం చెప్పేది ఏంటి? అక్కడితో వదిలేద్దాం వాటిని. 2 విధాలు, ఒకటి సేవకుల గురించి, ఒకటి మా సంఘాల గురించి చెప్పారు కదా. ఈ 2 చెప్పుకున్నాక ఈసారి మూడో దాని దగ్గరికి వెళ్దాము. అది అవన్నీ పక్కన పెట్టి అసలు దేవుడి వాక్యం చెప్పేదేంటి? ఈ 2 ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు వాక్యం చెప్పేది ఏంటి అనేది మగ పిల్లలు ఖచ్చితంగా వినాలి. వాక్యం చెప్పేది ఏంటి అంటే గలతీయుల దగ్గరికి వెళ్దాం. కొత్త నిబంధనకి వెళ్ళిపోదాం. ఇక గలతీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5:26. ఒకరినొకరు వివాదములకు రేపకయు, ఒకరి యందొకరును అసూయ పలకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. చూడండి ఏంటి ఇప్పుడు ఎంతకే వాక్యం చెప్పేదేంటి? ఇప్పుడు వాళ్ళ పక్కన పెట్టి ఒకరికొకరు ఏం చేయకూడదు, వాదనవద్దు. అదంతా ఇది ఎట్లా ఇక ఇవ్వద్దు. సాక్రమెంట్ అంట, వాక్యం అంట, ఏదేదో చెప్తా. వాదాలు వద్దు మనకి, వాక్యం విందాం, వాక్యం ప్రకారంగా జీవిద్దాం. అంటే నేనన్నానని నువ్వన్నానని ఇలాంటి వాదన పెట్టుకో. మాకు అయ్యగారు చెప్పాడు కానీ అది నిజమో కాదో బైబిల్ ముందే ఉన్నాం, కావాలంటే చూసుకో. ఇక్కడ చెప్తుంది ఒకరినొకరు వివాదములు రేపకము. వివాదాలు 3 రోజులు ఉపవాసుకోవటాలంట. ఆళ్ళు బట్టికే ఇచ్చారంట, ఆళ్ళు బట్టికే పెట్టారంట, ఆళ్ళ బట్టికే చెప్తున్నారు అయ్యారు అమ్మగారు. ఆళ్ళ బట్టి కుట్టి చెప్పాలంటే మరి మళ్ళీ ఇయ్యాలిగా, ఇయ్యాల వద్దురా. ఇప్పుడు చేసిన వాళ్ళు చేసినట్టు తప్ప. ఇప్పుడు మొట్టమొదటి వచ్చిన ఆయన ప్రదీప్ అన్నారంట, ఏంటి ఈ స్థలం ఊరికి ఇచ్చారయ్యా, ఊరికి ఏది 3 కొడుకులు ఇచ్చేసారయ్యా. లేక ఇల్లున్నాయా? ఇల్లు లేవు ఇచ్చేస్తారు. ఇల్లు లేకపోతే ఇచ్చారా? చెప్పుకుంటానికే వద్దురా అంతే. అలాగే ఇచ్చిందాన్ని చెప్పకూడదు. ఆసక్తి ఈసారి అటు దేవుడు కూడా, దేవుడు కాదు కొందరు ఈ మనసు ఉందా? ఈరోజు బాప్తిసం తీసుకోవటం కోసం మరి 7 కూడికలు పెట్టారు. ఎక్కడ? నారాయణ గారి ఇంటికాడ. ఆ కూడికల్లో వచ్చింది రక్షణ గురించి. అప్పుడు వరకు ఎప్పటి నుంచో అడుగుతుంది ఆయన గారికి, తీసుకో అన్నాడు. సరిగా చెప్పట్ల ఖచ్చితంగా. మరి సమయం వచ్చేసినప్పటికీ మొత్తం మీద ఇంటికి వెళ్ళి పిలిచేసింది రక్షణ. ఎప్పటి భర్త నువ్వు కానీ అన్నాడు. చూస్తామే నువ్వు కానీ అంటే రెడీ అయిపోయింది, అదే నాకు కావాల్సిందని. అలా జరిగింది రక్షణ. కనుక ఇక్కడ చెప్తుంది ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరినొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకము పడకయు ఉందము అని చెప్తుంది. ఇక వృధాగా మాత్రం మన జీవితంలో ప్రయాసపడకండి. ఎందుకంటే దేవుడు మీకు మందిరాన్ని ఇచ్చుకున్నాడు, సంఘాన్ని ఇచ్చుకున్నాడు, మీ పేరుట ప్రతిదీ చేస్తున్నాడు. లేదా
చేస్తున్నాడు లేదా? ఏదైనా మేము అందరం కలిసి ఇంత పోగు చేసి ఉన్నది ఏదైనా ఉందా? ఏ కూటం కానీ ఏ మీటింగ్ కానీ ముందు మనం అంతా కలిసి కానుకలు వేసి పోగు చేసి అమ్మ 20,000 వచ్చింది, మిగతా వస్తుందని మనం మొదలు పెట్టామా? ఎప్పుడు కూడా రూపాయి లేకుండానే కదరా, రూపాయి లేకుండానే కదా. ఏంటయ్యా అన్నదంటే ఆయన మీద ఆశ ప్రార్థన ఉంటే మనది, మిగతా అన్నీ చేసుకుంటే లేదు మన బాబీ. కనుక ఈ రోజు కూడా ఎవరికాళ్ళు ఎంతసేపడిపోయి నువ్వు వంట నీ వింట అని ఇక్కడ నుంచి అనమాట. ఇక్కడ ఈ రోజు శరీరం తీసుకునే మనం అలా అనకూడదని చెప్తుంది. ఇలాంటివి అన్నీ ముందెత్తడి ఇతరుల గురించి చెప్పే మూడోది అసలు మనం ఏం చేయాలయ్యా? బైబిల్ ఏం చెప్తుందంటే వివాదాలు వద్దు, వాదాలు వద్దు. అక్క ఇది చేద్దామా? ఎందుకు చేయాలా? సరే వదిలి చేద్దామని పిచ్చి నువ్వు అక్కడ అడిగితే ఎదురు చెప్తాది. ఎదురు చెప్తాంటే చేయొద్దా అనొద్దు, వాదం వద్దు, నీ మనసులోకి వచ్చి చేయాలని. అక్క దగ్గరికి వెళ్ళావు, అక్కడ అడిగితే ఏం చేయాలంటే దేవుని స్తోత్రం. అలాగే దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ రెండో రోజున వాక్యం ఇక్కడ పిల్లలకి ఎప్పుడు నా అలవాటు లేదేమో చెయ్యితే గుర్తుకోవాలనిపిస్తుంది. స్తోత్రం దెబ్బ ఎంత ఎందుకంటే ఎత్తుంది గొడవలు. అంటే స్తోత్రం చెప్పడం తప్పని నేను అన్నాం. ఆమె నడిపింపది, నా నడిపించింది. నాకు మంచి గొప్ప చెప్పినా ఎందుకని ఆ స్పిరిట్ నాలుగు రావట్లేదు. ప్రార్థన చేసుకుంటాను నన్ను కూడా నాయన సంఘంతో మాటలు పిచ్చిందని చెప్పాను. కనుక ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే వాదాలు పెట్టుకోవద్దన్నది అసలు బైబిల్ చెప్పేది. నీకన్నా అక్కడ ఎదురున్న వారి కోసం ఇక్కడున్న వారి కోసం రెండు ఇద్దరికి కలిసి చెప్పేది ఏంటంటే వాదం దమ్మా బాప్తిస్మం నేను తీసుకోను. దేవుని స్తోత్రం వదిలిగా వాదం కావాలి, ఇంటికి తీసుకోంటావా అనకూడదు కదా. వాదం పెట్టలేను, పెట్టవా సరే దేవుని స్తోత్రం అంటే నేను ఒక్కదాన్ని సంఘానికి నేనేం చేయగలను ఒక అమ్మ ఉంది, ఒక అమ్మ ఉంది. నేను ఒక్కదాన్నే కదా నేనేం చేయగలను. అసలు ఎన్నడూ కొడుకురాలు ఆయన బయలుదేరిపోయాడు. అలా కొడుకు నేను చేస్తా దేవుడికి తెలుసురా ఎవరి వ్యాపారం. కానీ నువ్వు పెడతానన్నా నేను పెడతానన్న క్రమలెక్కల ప్రకారంగా వచ్చే నెల ఉదయ్ కుమార్ అంట రాసి పెట్టున్నాయి. కనుక ఒకవేళ ఏదైనా మిస్ అయితే అప్పుడు చూద్దాం. మరి రాణి గారు ఖచ్చితంగా వాళ్ళ వాడాలి. ఎందుకంటే వాళ్ళకు మేలు చేయాల్సి ఉన్నాడు దేవుడు. ప్రేరేపణ వచ్చిందంటే ఏంటి అర్థం? నేను దేవుని మధ్యలో నీకు చేయాలని ప్రేరేపణ వచ్చిందంటే ఏంటి అర్థం? దేవుడు వెళ్ళి మాట్లాడితేనే కదా. నువ్వు నేను అడిగితే ఎప్పుడు కూడా ఏం జరగదు. నువ్వు బతిలాడు అరువు పరువు. థామస్ గారిని నువ్వు బతిలాడు కాదు, దేవుడి ఆత్మ అనేది ఆయనలోకి వెళ్ళి ప్రేరేపించిన ఇంకా ఈ టైం దాకా పద అని తాళం చేసి వచ్చేస్తాడు. ఆయన ముందు థామస్ గారే ముందు బయట ఉంటాడు. ఆ రోజు తప్పనిసరిగా వచ్చుడుగాక. థామస్ గారు అంటే దేవుని పేరే. ఆయన కూడా మందిరంలో ఉండే రోజు తప్పనిసరిగా వస్తుంది. మంగమ్మ గారి కంటే ముందు వచ్చే రోజు వస్తుందా? ఆ విధంగా వాళ్ళ కొడుకులు కూడా మంచోళ్ళే, కుమారులు మంచోళ్ళే. కానీ వయసులో ఉండి వారికి అసలు తెలియట్లేదన్నమాట. గట్టిగా పట్టుకుంటాడు. మరి బాధలో వెంట మీద ఎవరిలో వదలడు. నేను అనుకుంటాం అయితే ఎవరిని వదలడు. అందుకే మందిరం వచ్చింది. కనుక ఈరోజు చెప్తుంది మాట ఏంటంటే వాదాలు వద్దంటుంది. ఒకరికొకరు గొడవలు పెట్టుకోమండి మీరందరూ కలిసి ఒక కుటుంబంగా ఉండండి. సరే అన్నదమ్ములా చెప్తున్నారు. ఈరోజు శాంతిరాజు సాలిం రాజు ఇద్దరు కూడా ఇంట్లో నువ్వు అంటే నువ్వు చచ్చుతా అని ఇద్దరు బడ్డెట్లాగా చేస్తున్నారు. నాకు ఆ లెక్క చూస్తుంటే చాలా సంతోషం. వాళ్ళ మధ్యలో సగా ఈయన యూత్ లీడర్ గారు ఎంటర్ చేస్తున్నారు. కానీ ఆయన కూడా మధ్యలో మగపిల్లలు ఆ విధంగా ఒకరికొకరు ఆ విధంగా చేసుకుంటా దేవుడు చెప్తున్నాడు. అంతేగాని నువ్వెంత నెగవై కుదురుతా. అదే చెప్తుంది. 3 అయిపోయింది. వాదాలు వద్దు అని చెప్తుంది. 4వది అందుకు ఈ రోజు వాక్యం ఏం చెప్తుంది? నేర్పించింది వాదాలు వద్దు అంటున్నారు. ఓకే, అసలు ఈ రోజు వాక్యం శాంతిమైన వాక్యంగా ఏం నేర్పిస్తుందంటే
అక్కడికి రోమ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఒక లేఖ రాస్తూ, ఒక ఉత్తరం రాస్తూ మరి 5:15 చెప్తున్నాడు రోమా సంఘానికి. అపోస్తలుడైన అమ్మా, మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒక్కని ద్వారానే ఆ ఒక్కడి ద్వారానే వేస్తారు. ఈ రోజు శరీరం తీసుకుని అక్కడుంది ఇక్కడుంది ఇక్కడుంది కాదు, ఒకే ఒక దేవుడు, ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. నిలబడిపో. యేసుని పాట ఎక్కడైనా వస్తుందా? ప్రార్థన ఎక్కడైనా జరుగుతుందా? చూడటం ఎక్కడైనా జరుగుతుందా? ప్రత్యేకమైన పనులనైనా వెళ్ళే నువ్వు ఆగు. ఏంటి చెప్తున్నారు వాక్యం? ఆగు. ఆ ఒక్కడి ద్వారాగానే అంతేగాని ఎక్కడెక్కడో ఏదేదో ఇంకోటి కాదు. దేవుడు ఒక్కడేరా కదా. ఆ ఒక్కడే మన రక్షకుడు. మనల్ని రక్షించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామంలో మందిరం కానీ కోటి కానీ ఎక్కడ జరుగుతుంటే అనడానికి నీకు ఇబ్బంది ఏంటి? ఎల్లు కూర్చో, నువ్వు పాట ఇస్తే పాట పాడు, ప్రార్థన ఇస్తే ప్రార్థన చేయి, పలానా మాత్రలు పెట్టాలి నిరూపించండి, శౌర్యంగా ఉండండి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే, మొన్న అమ్మగారు ఆశ్వాదోసు మొదటి భార్య ఎవరంటే చెప్పకపోతే నాకు బట్టి అది లాంటి బాధేస్తుంది. పరీక్ష పెట్టాను రా నేను. ఎక్కడ ఇస్తే గ్రంథం మొత్తం మీద పరీక్ష పెట్టి అందరూ రాసిన లేదా? అప్పుడే మర్చిపోతారా? వచ్చి అని చెప్పలేకపోయారు. వీళ్ళు ఇస్తే ఏం నేర్చుకున్నారు అన్నట్టుగా చూస్తారు. కనుక ఎవరికి వాళ్ళే మైండ్లో పెట్టుకోండి. నాకంటే జ్ఞాపకశక్తి పోయింది, కానీ మీరు బట్టి యవనస్తులుగా ఉన్నారు. జ్ఞాపకం ఉంచుకున్నారు. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే స్పీడ్గా ఉండాలి, చురుగ్గా ఉండాలి. పరిచయం చేయండి. ఎక్కడైనా మందిరానికి వెళ్ళినా, ఏదైనా ఫోటోలు మీ ఊరు నుంచి ఎక్కడైనా ఎవరైనా పెట్టినా ఎవరిని పాల్పంపులు పొందండి, పరిచయం చేయండి, పాట పాడండి, ప్రార్థన చేయండి. మీ వంతు మీరు నిలబడండి యేసుక్రీస్తు పేరటే. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. ఈ శరీరం తీసుకో, ఆ ఏలుబడి నీ మీద ఉంటుంది. ఏంటంటే నేను బాప్తిస్మం తీసుకోగానే నాకు ప్రత్యేకంగా ఏదో నూతనమైంది, కొత్తదనం కనపడుతుంది. ఏంటంటే ఆ మహానుభావుడు రక్షించేసుకున్నాడు కాబట్టి కొత్తదనం ఏంటి, జీవితమే మారిపోద్ది. అవసరమైతే నిన్ను అలా టచ్ చేస్తే, యేసుక్రీస్తుని టచ్ చేస్తే ఎలాగా మారిపోయిందో ఆమె స్వస్థ పొందిందో ఆ విధంగా ఉండదు. నువ్వు కానీ కరెక్ట్గా పవర్ కలిగి ఉంటే మరి నీ భర్త ఎక్కడికి వెళ్ళడం. ఎందుకంటే నీలో పవర్, నీలో ఎవరి పవర్ ఉంది? యేసుక్రీస్తుని తింటున్నావు, ఆ రోజున అట్టుకుంది, వచ్చింది పవర్. ఇప్పుడు నువ్వు తింటున్నావు, అదేంటంటే గారు నేను తినేది యేసుక్రీస్తువా అంటే ఆయన చెప్పిందే కదా. నేను ఆయన ఏమన్నాడు? ఈ శరీరం తిని నా రక్తం తాగు, నా రక్తం నా శరీరం అన్నాడు. కానీ రొట్టం లేదురా అని ఆయన శరీరం అప్పుడు ఇక్కడ ముక్కు ఇచ్చాడు కదంటే, మీరేంటో ఈ రొట్టె తెచ్చి శరీరం అంటావా? ఆయన కూడా ఇచ్చింది రొట్టె ఆ శరీరం అని, ఆయన కూడా ద్రాక్షరసం ఆ రక్తం అని. అదే విధంగా ఈ చోట్ల పెట్టబడింది ఆయన శరీరం. ఖచ్చితంగా బైబిల్లో ఎలా ఉందో అలాగే యాజిటీజ్గా వచ్చింది. ఇక్కడంటే కొలతల ప్రకారంగా పిండి, కొలతల ప్రకారంగా చేసి ఒక సేవకుడు ప్రత్యేకమైన గదిలో, ప్రత్యేకమైన చోట్లో కాల్చబడినటువంటి శరీరం ఇది. అంతేగాని ఎక్కడ కొనుక్కొచ్చింది కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఖచ్చితంగా తయారు చేయబడింది సేవకుడితో. జాగ్రత్తగా కన్నులు కట్టుకుని లెక్క ప్రకారంగా, అయ్యా మీ శరీరం అని తిను, ఇది నీ రక్తం బాబు తాగు, నిన్ను టచ్ చేస్తే చాలు నీలో నుంచి పవర్ బయటకు వస్తుంది. ఆ విధంగా ఉండదు నువ్వు చేయగలిగితే. ఈరోజు చెప్తున్న వాక్యం ఏంటంట, ఆయన పొందువారి జీవము గలవారై. ఏంటంట ఇక్కడ చెప్తుంది, కృపాబాహుళ్యమును నీతి
దానం. దానం అంటే ఇచ్చేసేది రా, నీ దగ్గర ఉన్నది ఇచ్చేసిందంటే దాన్ని ఏమంటారు? దానం. నీతిని ఏం చేస్తున్నాడు? ఇది ఇప్పుడు నీతి, దాన్ని ఇచ్చేది నీ డబ్బులు కాబట్లా, దానంగా అంటే ఉచితంగా ఇచ్చేస్తున్నాడు అంతే. ఆ ఉచితంగా ఇస్తున్నాడు అంతే, ఆ ఉచితంగా ఇస్తున్నాడు. ఆ ఉచితంగా దానంగా ఇచ్చే ఈ శరీరం కోసం ఈ రోజున మరి రమ్య కుటుంబం కదిలినట్టుంది. ఒక్కొక్కరు తలమే పెట్టుకొస్తాడు. కుటుంబం కూడా ఎక్కడెక్కడి నుంచి పిలుచుకుందో పాపం. మొత్తం అందరికి దేవుని ఆశీర్వాదం ద్వారా రక్షించబడుతుంది కాక. ఇప్పటికే రక్షించబడి ఉంటే ఇంకా బలం పొందుతుంది కాక. ఆ విధంగా దేవుని వాక్యాన్ని బట్టి ఈ రోజున ఇది 4వ మాట ఏమన్నాడు? మనం ఒకరి మూలంగా, అంటే మన మూలంగా వచ్చింది మరణం, కానీ మరొకరి మూలంగా రక్షణ వచ్చింది, జీవము, నిత్య జీవం. అర్థమవుతుంది కదా? ఇది ఆయన ద్వారా వచ్చింది. ఇదేంటి? జీవింపజేసేది. మనం మొట్టమొదటిగా మరణ సంబంధమై ఉన్నాము. ఈ మరణంలో నుంచి జీవంలో దాటాలనేది తీసుకోవాలి. ఏంటంటే బాప్తిసం తీసుకుని శరీరం తీసుకుంటే జీవం లేదా? బైబిల్లో దీన్ని తిని త్రాగువారే నిత్య జీవం గలవారే అంటారని ఉందా? అంతేగా తిరగపోయినా ఉంటారని ఉందా? ఆ మాట ఒకవేళ ఉంది కనుక కాదండి, అలాగా తిరగపోయినా బాగుంటుందండి, ఆ పేజీయే నీకు వద్ద. బైబిల్లో ఆ పేజీయే వద్దు కనుక ఇక్కడ చెప్తున్న 4వ మాట ఆ విధంగా. అందుకే బాప్తిసం. ఆ విధంగా బాప్తిసాన్ని గురించి ఒక మాట చెప్తుంది. రాత్రి తీసుకుంది కదా, ఎవరో ఉషారాణి తీసుకుంది కదా, దాని గురించి కూడా చెప్తుంది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:5-6 కూడా. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరి పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. చూడండి ఇక్కడ చెప్తుంది ఏమంటుందంటే ప్రభు ఒక్కడేనంట, విశ్వాసం ఒక్కటేనంట, బాప్తిసం ఒక్కటేనంట. అయ్యా బాప్తిసం ఒకటే అన్నారు, మళ్ళీ తీసుకోమన్నారేంటి? వచ్చిన మీకు రావచ్చు, అయ్యా మేము ఎప్పుడో తీసుకున్నాం బాప్తిసం, మళ్ళీ బాప్తిసం అంటున్నారు. మీరేదో బాప్తిసం తీసుకున్న వాళ్ళకి బాప్తిసం మళ్ళీ ఇవ్వాలని మాకేమి అంత ప్రేరేపణే కాదు. ఏంటంటే ఈ రోజున ఓటు ఉందా లేదా అని 10 సార్లు అడుగుతున్నారు. వెళ్ళి ఆ ఓటు వల్ల వచ్చేది ఏమీ లేదు. ఇస్తే ఆ రోజున 1000, 1500, 2000, 3000 ఇస్తారు. దానికోసమే 1-2 సార్లు చూసుకుని పేరు చూసుకుంటుంటే మరి ఈ రోజున సాక్రిమెంట్ లేకుండా, ఆరాధన లేకుండా, దేవుడు లేకుండా ఇంట్లో ఉండి బయట ఉండి ఇటు వచ్చినా తిరిగేసేసి 10 సంవత్సరాల తర్వాత నేను రక్షణ పొందేసా అని మళ్ళీ శరీరం తీసుకుంటే ఉందా పోయిందా రక్షణ? ఇక్కడ నెల 12 నెలలు 12 కాపులు వస్తుంది. క్రీస్తు శరీరం ఇచ్చేది ఎందుకంటే 12 కాపులు జీవ వృక్ష బలము అని ఉంది. నెల తీసుకోవాలి. మరి మిస్ అయితే వరుసనే 40 రోజులు మానేస్తే గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగం వల్ల 40 రోజులు మానేసాం. ఏదో లివ్ లెటర్, సిక్ లెటర్ ఏదో ఒకటి పెట్టుకుంటే ఉండదు. అంతేగాని మన ఇష్టానుసారంగా 40 రోజులు మానేసి 41 రోజులు అనేది నా ఉద్యోగం నేను చేసుకుంటానంటే కుదరదు. ఇది గవర్నమెంట్ ఉద్యోగం. మరి కుదిరేస్తుందా? వారాలు మానేసి, సంవత్సరాలు మానేసేసి జాగ్రత్త లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, 10 సంవత్సరాల తర్వాత వచ్చి అయ్యా నాకు కూడా నేనైతే పెట్టేస్తాను కానీ నీకు వస్తుందా లేదో చూసుకో. ఒకవేళ తింటున్నావు, ఆ తిన్నది నీలో వెళ్తుంది ఉపయోగపడుతుందని చూడాలా వద్దా? 10 సార్లు 10 బిళ్ళలు వేసుకున్నావు, 11వసారి మళ్ళీ అదే బిళ్ళ వేసుకుంటావా? 10 సార్లు వేసుకున్నా జ్వరం తగ్గలేదురా, మళ్ళీ వేసుకుంటావా? తగ్గలేదని ఒక్కసారి చూసి మరొక డాక్టర్ లేదు మనం బిళ్ళ వేసుకుంటాం కదా. 10వ తరగతి 5 సార్లు తప్పేసింది పిల్ల, 11వసారి కూడా అక్కడే కూర్చోవా? 10 సార్లు తెచ్చేటవా? ఇక స్కూల్ తప్పించవా? అదేవిధంగా ఈ రోజును కూడా తీసుకునే శరీరం నీకు పనిచేస్తుందని చూసుకో.
అందుకే అమ్మ ఛానల్ అయింది కదా, ఈ మధ్యలో తొలగిపోయి చాలా మంది చాలా సంవత్సరాల నుంచి విడిపోయారు కదమ్మా, లేకపోతే ఈ మధ్యలో శరీరం లేదు కదమ్మా, నీకు కొన్ని ప్రమాదం లేవు కనుక మళ్ళీ తీసుకోరా అని చెప్తామే. కానీ అంటే తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏది గొప్ప కాదు, బాప్తిసం కూడా ఒకటేనంట. బైబిలే చెప్పింది, నేనేం సొంతగా చెప్పట్లేదురా. ఇక్కడ ఏం చెప్తుంది? ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము ఒక్క వరము యొక్క ప్రమాణం చొప్పున కృప ఇవ్వబడెను. కృప ఇవ్వబడెను అంటే మన గురించి ఆ విధంగా చెప్పుకుంటారు దేవుడు వాక్యం. కృప ఇవ్వబడింది, రక్షించబడిపోయావు. రక్షించబడిన తర్వాత రక్షణ నిలుపుకుని ఉంటేనే ఆ రక్షణ నిలుపుకుంటే. భార్యకు మంచి వయసులో ఉంది, ఇంకేమన్నా భర్త ఏదో కొట్టాడో తిట్టాడని టైప్ మనకి వాళ్ళ అథారిటీకి వెళ్ళిపోయింది. ఒక 10 సంవత్సరాల పాటు ఇది చూడడం. ఈ మధ్యలో ఆయన ఏం చేశాడంటే మన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టేసారు, కుటుంబం జరిగిపోతుందంటే 10 సంవత్సరాల తర్వాత కొద్దిగా వయసుడిగిన తర్వాత మా ఆయన్ని 10 ఎకరాలు ఆయన తప్ప పదేళ్ళు చూసుకునేవాడు, ఇంటికాడ చిట్టాకి రోడ్డు లేకుండా ఉందని వెళ్దామని వస్తే వచ్చేపాటికి రెడీ కూడా కుదురుతా. దేవుడే అంత తక్కువ, మనకే కుదరదు కదరా భూమి మీద, మనకే కుదరదు కదా, మరి దేవుడి దగ్గర కుదురుతా. అందుకే మరొకసారి బాప్తిసం తీసుకుని కంటిన్యూ చేయి. ఈసారి కరెక్ట్ క్రమంలో ఉండు, దేవుడికి తొలగకుండా, దేవుడికి విడిచిపెట్టకుండా ప్రార్థన, పాట, వాక్యం, శరీరం ఈ విధంగా నెల అవిడిగా తీసుకోవాలని చెప్తున్నాయి. కానీ లేకపోతే బాప్తిసం ఒకటి సరిపోతే నువ్వు ఇప్పుడు తీసుకో, క్రమంలో ఉండు. ఇక్కడ కాదు ఇంకో తక్కువ తరగతి ఎక్కడికన్నా వేయలు, ఏ స్కూల్ కన్నా వేయలు, నీ సర్టిఫికేట్ తీసుకెళ్తే వెంటనే 5 క్లాస్కి పంపిస్తా లేదా. అలాగే నీకు సర్టిఫికేట్ ఉందని నీ హృదయపూర్వకంగా అనుకోగలుగుంటే, నీ ఛాతి మీద చేసుకుని నేను ప్రభువులో ఉన్నా, తొలగిపోలేదు, నాకు అవసరం లేదు, నాకు శరీరం ఉంటే చాలనుకుంటే తీసుకో, ఏం పర్లా. అదే ఇక్కడ చెప్తుంది. ఇంకా కావాలి కొంచెం 12 వచ్చిన చదవండి. మనమందరూ విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ కలవారము వరకు ఆయన ఇలా నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశములకును గాను నియమించాడు. దేవుడు నియమించగా వచ్చిన వారమే. అంతేగాని మనం చెప్పాడు కదా, కాపురు వేరు, ఉపదేశం వేరు. కాపురు వేరు. ఆయన ఏమన్నాడు? మీ కాపురు ఎవరన్నాడు? కాపురు వేరు, మేపరు వేరు. ఆయన పిలుచుకున్నా మేతేశాడు. అంతేగాని ఇక్కడ మనం నీకోసం ఇంకా ఎక్కడ కోసం ప్రార్థన చేయలేదా? చెప్పాడు, అంతవరకు వెళ్ళిపోయాడు అంతే. ప్రార్థన చేసింది ఎవరు? కాపరి. ఎందుకని ఏదన్నా బాగోగానే ఉరుక్కుపడేది ఎవరనుకుంటున్నారు? ఇక్కడ జరుగుతున్న దాన్ని బట్టి ఉపవాస కూడికలు అనేది దేవుడు ఎన్నే ప్రేరేపణ ఇచ్చేశాడు. అది పక్కడికి అవసరమా? లేదు కదా. ఇక్కడ జరుగుతున్నది మీకు నాకు ఉన్నది. నాకు బాగోపోతే మీరు చేయాలి, మీకు బాగోపోతే నేను చేయాలి. కలిసి కాపురం అంటేది, కలిసి ప్రేమ అంటేది, కలిసి వ్యవసాయం అంటేది. ఈ వ్యవసాయ విషయంలో నువ్వు నేను మనందరం కలిసే చేయాలి. నేను వేరే, నువ్వు వేరే కాదు. కాపుతో చోట నిలబడి చెప్పుకోవడానికి ఇక్కడ ఇదేంటంటే చర్చి అంటే యేసుక్రీస్తుని గురించి చర్చించుకుంటాం. అంతేగాని నేను వేరు, మీరు వేరు. అవయవాలై ఉన్నమాట మనం అందరం, అంతే కదా. ఒక విధంగా చెప్పుకుంటే మీరే గొప్ప నా మీద, అవునా కదా? నా మీద మీరే గొప్పరా. ఎలా? ఒట్లు చెప్తున్నారు బయట. మీరు భార్య, నేను పనోడిగా ఉన్నా. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానేమో,
భార్య భార్య మీరు క్రీస్తుకు భార్య అయి ఉన్నారు మీరు కనుక సంఘమైన భార్య అందరినీ కలిసి ఒక స్త్రీగా నూతన పురుషుడిగా ఇక్కడ చెప్పింది ఏంటంటే వాక్యం పురుషుడు స్త్రీ అనేది లేదు. ఇంకా కిందకి వస్తుందేమో చూద్దాం. ఆ విధంగా ఇది 5వ మాట. 6వ మాట, అసలు బాప్తిసానికి ఉన్నదాన్ని ఏంటి అంటే ఉన్న విధానం ఏంటి? బాప్తిసానికి ఉన్న విధానం ఏంటి? బాప్తిసం అన్నారు కదా, ఒక్కటే అన్నారు కదా, దాని విధానం ఏంటి అంటే అదే ఎఫెసీ 3:15 చూద్దాం. 3:15 అమ్మా 3:15 కదా. చెప్పమ్మా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన అమ్మ 4, 5, 6 వచనాలు చదవండి. చదివారు కదా. అన్ని ఎక్కడ చదువుతున్నావమ్మా? 6లో ఉందా? ఇది చదివేసాం కదా 5వ వాడు. సరే, ఇక్కడ ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషుడిగా సృష్టించి అని ఉన్నది. ఎఫెసీ 3:15 2:15 చదవండి. ఇట్లు సర్ది చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన ఎలాగంట నూతన పురుషుడిగా. దేవుని లెక్క ప్రకారంగా బాప్తిసం తీసుకున్నది ఆడ మగ కాదు, ఒక నూతన పురుషుడిగా చేసుకుంటాడు ఆయన. మీరు అనుకుంటున్నారు నేను పురుషుడు కాదు స్త్రీ అనుకుంటున్నారు. స్త్రీ అయిన పురుషుడే, పురుషుడైన స్త్రీ. ఆ పురుషుడు అందరినీ కలిసి ఆయన సొంత పురుషులను చేసుకుని వాళ్ళనే రక్షించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నాడు. అంటే అలా చేసి ఏం చేసాడు? 16 చదవండి. తన శిలువ వలన ఆ దేశమును సంపాదించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. చూడండి, ఈ విధంగా ఉన్నది. ఈ శరీరం ఏంటంటే సమాధానం, సిలువ యందు సమాధానం, సిలువ మరణమందు సమాధానం. ఒక నూతన పురుషుడిగా చేయడానికి ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ఆయన ప్రేరేపిస్తున్నాడు. దాన్ని బట్టి ఇక్కడ చెప్తుంది. దాన్ని బట్టి ఇంకా కావాలంటే 20 చదవండి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు క్రీస్తు అనే పునాది మీద కట్టబడి ఉన్నారు. ఈ రోజున ఆ పునాదిలో రక్షణ పొందుతున్నారు. మీరు ఎవరంటే పునాది. ఈ ప్రాంతానికి ఇంకా కొంతకాలం యొక్క మందిరంగా జనం వచ్చేసారు, ఇంకా సంఘం పెరిగింది. లేదు నాకు కాకుండా ఇంకా తక్కువ మంది వచ్చారు. అప్పుడు ఏమంటారు? మేమయ్యా ఈ మందిరం ప్రవేశం కానిచ్చున్నామయ్యా. మొట్టమొదటి మేము అదే చెప్తా ఉన్నాం. మొదటి 2 వాళ్ళు అంత బలంగా ఉన్నారని ఆమె 1-2 సార్లు చెప్తుంటే ఆశ్చర్యాలు అనమాట. అక్కడ ఆశ్చర్యాలు, ఎన్నెన్ని ఆశ్చర్యాలు సామాన్య కాదు. ఏ చెత్తకాయలు కొనుక్కుని కొన్నా తినోడు కదా.
మొన్న ఏది తినడు పెళ్ళేసుకున్నాడు కదా, ఏది సంఘ ప్రారంభ విషయంలో పునాదులు అలాగ ఉన్నాయి. అంత బలంగా ఉండేవాడు, అంత బలంగా ఉండబట్టి ఆ సంఘానికి అంత బలం. ఈ రోజుకి ముందు వేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, మధ్య బిడ్డ వేసుకోకుండా. ఎన్ని 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. కనుక ఈ రోజున పునాది ఎవరయ్యంటే ఈ రోజున మీరే. ఒక విధంగా నేనేమని చెప్తాను తెలుసా, పునాది గురించి పిల్లల గురించి చెప్తాను, మీరు కూడా కాదు. ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు చూసిన చిన్న చిన్న పిల్లలు ఎవరెవరంటే ఐశ్వర్య, ఆ విధంగా సుశాంత్, ఆ విధంగా గీతాంజలి, వీళ్ళు మరి వర్షిని, వైష్ణవి, వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు. పునాది ఎవరంటే ఆ పిల్లలే. మేఘన ఉందా, ఇప్పుడు తిరిగింది, వద్ద మట్టిలో అనేస్తానికి ఏం తెచ్చుకునేది అనుకున్నారు, ఇంటికాడ బియ్యం వచ్చుకునే డబ్బా తెచ్చేది. ఆ డబ్బాలో రాయి వేసుకుని తీసుకొచ్చి ఇక్కడ పోసేది. ఆ వద్ద ఈ రోజున ఆ కరువునికి కూడా వేస్తున్నారు, చిన్న చిన్న ప్లేట్లు పట్టుకుని. దానికంటే ఈ ఏమకంటే దారుణం వాడు వలీను ప్లేట్ ఎట్టుకు వెళ్తున్నారు. నేను చూసి నీతో పనిచేస్తానికి వెళ్ళేది అని అనిపిస్తూ ఉంటుంది. చిన్నది ఇంత పేస్ట్ పట్టుకుని కడుపు పనికి వెళ్తున్నారని ఎంతో ఆవులు ఉంటే అంటుంటారు. చిన్నపిల్ల మేఘన ఏం చేసింది, నెత్తి మీద సున్ని అండి చక్కగా పౌడర్ కట్టేసుకుని, పౌడర్ కొట్టేసుకుని రెడీ అయిపోయి సున్ని వేసుకుని చేతిలోనే చిన్న ఒక డబ్బా చేసుకునేది, తెచ్చుకుని బట్టి వేసుకొచ్చేది. అయ్యారు ఈ బట్టి తీసి మళ్ళీ తెచ్చి ఆవిడ పోసేది కాదు, నా చేతికి ఇవ్వాలి, నేను కింద బాగా పోసి మళ్ళీ అయ్యగారు ఇదిగో అని ఇస్తే ఆ స్వాలు అక్కడ పోసి ఆ అళ్ళు పునాది. అదే చెప్తాను నేను, అంతేగాని ఒప్పుడు పునాది కాదు. అలాగే మీరు కూడా పునాది అయి ఉన్నారు, పునాది అయి ఉన్నారు. ఆ పునాదులు మొట్టమొదటి బాప్తిస్తం నాది మాది అని వాళ్ళు ఉన్నారు. రెండోది నాది, మూడోది నాది నాది. ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే రానయ్యన్న రోజుల్లో ప్రత్యేకమైన స్థానం ఇచ్చి ఓటుకుంటుంది, ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మరి జాతకు పరిచింది తెగ సంతోషిస్తుంది. నిజంగా ఈ భూమిలో ఎంత ఈ భూమి మీద ఏ పడతాన్ని కనుక ఆమె ఎక్కడున్నా ఇక్కడ పనిచేస్తానే ఉంది, మహానుభావుడు చేస్తున్నాడు. కనుక ఇక్కడ చెప్తుందా 6వ మాట కదా అయిపోయింది కదా, 7వ మాట ఆఖరి మాట. 7వ మాట ఆఖరి మాట మొదటి తిమోతి 2:5 చదువుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు అక్కడే, దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే. అర్థమైంది, ఆఖరికి ఆయన ఒక్కడే మధ్యవర్తి, అంతేగాని మా కొరకు కాదు. నీ దగ్గర దమ్ముంటే మోకాళ్ళి, ఇంకెవరితో చెప్పవసరం, నా కోసం ప్రార్థన చేయాలి అనిపించలేదు ఆయన. నువ్వు మోకాళ్ళు ఎత్తి నీ దగ్గరికి రాడాలనుకుంటున్నావేంటి? మధ్యవర్తి ఒక్కడే. బలం కోసం అడుగు, అక్క నా కోసం కొడుకుంది అంతే. నీ ప్రార్థన లేకుండా అర్థం నువ్వు గట్టిగా చేయి, నువ్వు ఉపవాసం చేయి, నువ్వు బలే చేయి, నువ్వు మధ్యలో తెలిసి ఇంకా ఉంది. అయ్యగారు నా కోసం ప్రత్యేక ప్రార్థన చేయండి. అసలు నువ్వు చేస్తే ఇది చేసిన దానికి సపోర్ట్ వస్తాయి, అంతేగాని నువ్వు టీవీ చూసుకుంటే ప్రార్థన ఎవరితో చేపిస్తే అస్సలు గొలుసు ప్రార్థన ఎంతమందికి చేసి ఎంతమంది గురించి చేశారు ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. నా ప్రార్థన వచ్చిందా లేదా, నాకు ప్రార్థన ఎవరు చెల్లెలేదు అనేదంట. ఇక్కడే ఓ చెల్లి నా కోసం ప్రార్థన చేయట్లేదే అన్నదంట. ఎవరండి ఆ పేరు? పార్వతో బైగాని పార్వతి గారు. ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఒక్కసారి కనపడితే దేవుడు కార్యం చేస్తాడు, అంతేగాని నా ప్రార్థన ఎంతసేపు చేసినా, ఎన్నిసార్లు చేసినా లేదు కానికిచ్చి పంపించినా అది కాదు కావాల్సింది. ఆయన హృదయంలో ఇంత చోటు కావాలి, అది కావాల్సింది, అంతేగాని మరొకటి కాదు. మరి చెల్లె పెట్టే బాగుపడబోదు. చెల్లె ఒకసారి అప్పుడప్పుడు వస్తా ఉండు మంచిది. అదే ఇక్కడ చెప్తుంది ఏంటంటే దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. ఆ నరుడే ఇక్కడ మనం చెప్తున్నాడు, ఆ నరుడే మనకి వివరిస్తున్నాడు. ఏమని అంటే దేవుడు ఒక్కడే, దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. లేకపోతే ఆర్పడుతుందో ఆయన
అందరి కొరకు విమోచన క్రియలుగా తను తానే సమర్పించుకొని దీని ఊర్చి సాక్ష్యము ఇంత కాలమందు ఇవ్వబడిన ఈ కాలంలోనే ఇవ్వబడింది కాబట్టి ఉదయ కుమార్ ఈ రోజు ఈ శరీరం తీసుకుంటుంది. యుక్త కాలమందు ఇవ్వబడింది. ఇంకా ఆ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడును గాను అపోస్తులు గాను విశ్వాస సత్య విషయంలో అన్య జనులకు బోధకుడను గాను నియమింపబడి సత్యమని వర్తించి ఈ రోజున ప్రకటించడానికి పంపించాడు. అంతేగాని దర్జాగా డిగ్రీ చదివిన వాళ్ళు పంపిడైనా ఒకవేళ చదువు సంధ్య లేకుండా ఏమి దిగ్గు మొక్కు లేకుండా వచ్చి సేవ చేస్తున్నారు అనుకుంటా కాదు. దేవుడు చదువుకున్న వాళ్ళని ఆనాడు కూడా ఎంచుకున్నాడు, పామర్లు ఎంచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఎందుకయ్యా అంటే జ్ఞానవంతులు పంపిస్తే ఈ జ్ఞానం చదువుకున్న చాతుర్యంతో ఈ మాటలు చెప్తున్నాడు అనుకుంటారు. నేను చదివింది అయితే కానీ దేవాది దేవుడే ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అంతేగాని డిగ్రీ చదివి కాదు. ఈ విధంగా ఆయన చేసుకుంటే ఆయన చేపించుకుంటేనే మీరైనా తెల్లలు పట్టేసుకుని ఇక్కడ కూర్చున్నామంటే అది నువ్వు సంపాదించింది కాదు, ఆయన ద్వారా వచ్చింది. కనుక ఈ రోజున ఈ శరీరం తీసుకున్న నీవు జాగ్రత్తగా ఈ శరీరం అని జాగ్రత్తగా గమనించి మనం ఏ స్థితిలో ఉన్నవారో ఆయన ఏ స్థితిలో నడిపించాడు అనేది చక్కగా నేర్చుకుని క్రీస్తు శరీరాన్ని తీసుకోవడానికి సిద్ధపడండి. హల్లెలూయా.